అందరికీ నమస్తే. ఇటీవల ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీకి 2 వాయిస్లు మాత్రమే వినిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే గెలిచింది వైఎస్ఆర్సీపీకి సంబంధించి 2 సీట్లు మాత్రమే. కానీ మిగతా మొత్తం కూటమి నేతలే ప్రకాశం జిల్లాలో శాసిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా ఉన్నటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ గారు, ఆయన నూతనంగా వచ్చారు, పార్టీని బలోపేతం చేశారు, గెలవటం, పార్టీలో కీలక బాధ్యతలు తీసుకోవడం, ఎమ్మెల్యేగా ఉన్నప్పటికి కూడా కూటమి నేతలకు ఎక్కడ కూడా తగ్గకుండా పనిచేయటం అనేది చాలా గొప్ప విషయం. సో అదేవిధంగా సపోర్ట్గా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు జిల్లా వ్యాప్తంగా కూడా తన కార్యక్రమాలని, తన యాక్టివిటీని చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మీద కూటమి నేతల టార్గెట్ అయితే ఉంది ప్రకాశం జిల్లాలో. అయితే వీళ్ళు మాటలు కావచ్చు, వీళ్ళ యాక్టివిటీ కావచ్చు, టీడీపీ నేతలు తట్టుకునే పరిస్థితి కాదు. సో అదిగాక ఇద్దరు యువకులు, మరి కూటమి నేతలందరూ కూడా ఇలాంటి వారిని ఏదో విధంగా కేసులు పెట్టేసి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పొదిలి వచ్చిన సందర్భంలో చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కొంత బూచేపల్లి గారిని కూడా అరెస్ట్ చేస్తారనే వాదనలు అయితే వినిపించింది. సో అప్పుడు వీళ్ళిద్దరు కూడా గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం సజావుగా సాగడానికి గట్టిగా కృషి చేసిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూటమి నేతలకు ఇది మింగుడు పడిన పరిస్థితే కదా. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎక్కడైతే బలహీనంగా ఉందో బలహీనమైన ప్రదేశాల్లో వీళ్ళిద్దరి యాక్టివిటీ గట్టిగా చేస్తా ఉన్నారు. సో వీళ్ళకి కొంతమంది నాయకులు యాక్టివిటీ సపోర్ట్గా ఉన్నప్పటికి కూడా అధిష్టానం నుంచి ఎటువంటి సపోర్ట్ లేకపోయినా వీళ్ళిద్దరు మాత్రం గట్టిగా యాక్టివిటీ చేస్తూ ఉన్నారు. సో అందుకే వీళ్ళిద్దరిని ఇద్దరుగా భావించి చెప్పవచ్చు. మొత్తం మీద మాత్రం వైసీపీ బలోపేతానికి ప్రకాశం జిల్లాలో, అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రస్తుతానికి ఇప్పుడు మార్కాపురం సపరేట్ జిల్లా అయింది కాబట్టి, బాపట్ల నుంచి కొంత మరలా ప్రకాశం జిల్లాలో కలిసింది కాబట్టి, నెల్లూరు జిల్లా నుంచి కందుకూరు కూడా మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలిసింది కాబట్టి కొంచెం విస్తీర్ణం పెరిగిందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఎక్కడా తగ్గకుండా యాక్టివిటీ అనేది చాలా గట్టిగానే చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే కూటమి నేతలు దీన్ని జీర్ణించుకుంటున్నారా, ఇది చేయగలుగుతున్నారంటే కూటమి నేతలకు కొంచెం కష్టంగానే మారిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ యాక్టివిటీ దెబ్బకి కూటమి నేతలు ఎక్కడా కూడా తట్టుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు గతంలో 2009లో ఎమ్మెల్యేగా పనిచేశారు. తర్వాత 2 సార్లు ఆయన ఒకసారి కంటెస్ట్ చేశారు, ఓటమి పాలయ్యారు, మరలా ఇప్పుడు కంటెస్ట్ చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ 11 సీట్లకి పతనమైన పరిస్థితిలో కూడా బూచేపల్లి గెలవడం జరిగింది. సో దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారితో సత్సంబంధాలు ఉన్నాయి, ఆయన జిల్లా అధ్యక్షులుగా మారారు. సో అయితే ఇద్దరు కూడా, ఈయన డాక్టర్గా వృత్తిరీత్యా డాక్టర్ అయినప్పటికీ, చంద్రశేఖర్ గారు మంచి విద్యావేత్త అయినప్పటికీ ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ బలోపేతానికి గట్టిగా కృషి చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళిద్దరిని వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం ఇటీవల కాలంలో అభినందనలతోటి ముంచెత్తుతా ఉంది. ప్రతి కార్యక్రమానికి కూడా, రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలకు కూడా వీళ్ళే ముందుండి నడుపుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి కొన్ని సందర్భాల్లో. సో ప్రకాశం జిల్లాకి ఒక బలమైనటువంటి వైఎస్ఆర్సీపీ నేతలుగా వీళ్ళిద్దరూ గుర్తింపు తెచ్చుకున్నారు, కొంచెం యువకులైనప్పటికి కూడా. సో అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇక రకరకాల అంటే కూటమి నేతలందరూ కూడా వీళ్ళ మీద ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇక ఎర్రగొండపాలెం విషయానికి చూస్తే అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎరిక్సన్ బాబు గారు ప్రతిదానికి వీళ్ళ మీద కయ్యానికి కాలు దూవుతూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికి కూడా చంద్రశేఖర్ గారు తన వాగ్దాటితోటి కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాగా చర్చ అయింది. అయినప్పటికి కూడా ఆయన చాలా టెక్నికల్గా, చాలా తెలివిగా మాట్లాడుతూ జనంలో ఎక్కడా కూడా బ్యాడ్ అవ్వకుండా నిలబెడుకున్న పరిస్థితులే చేస్తున్నారు. కానీ ఇటీవల ఆయన మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి గూడూరు ఎరిక్సన్ బాబు గారిని అవినీతి మచ్చలైతే బాగా ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు పిలిచి కొంచెం హెచ్చరించడం కూడా జరిగింది. అయినప్పటికీ తన తీరు మార్చుకోవట్లేదని తెలుగుదేశం తమ్ముళ్ళే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో చెప్పుకుంటా ఉన్నారు. ఇక దర్శి నియోజకవర్గానికి వస్తే శివప్రసాద్ రెడ్డి గారి మీద తక్కువ ఓట్లతోటి, స్వల్ప ఓట్లతో ఓటమి పాలైనటువంటి గొట్టిపాటి లక్ష్మి గారు కూడా ఇటీవల కాలంలో అంటే ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమనే పరిస్థితి అయితే కనిపిస్తాము. ఇలాంటి సందర్భాల్లో బూచేపల్లి గారి దాటికి ఆమె సరిపోవట్లేదు. అందుకే తెలుగుదేశం పార్టీ అంటే అధిష్టానం, కూటమి నేతలు అందరూ కూడా ఈమెని పక్కకు పెట్టి కొత్తగా సిద్ధారాఘవరావు గారిని, లేదా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ గారిని, ఇంకా కొంతమంది కొత్త వారికి అవకాశాలు కల్పించాలనే రీతిలో
ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారు. సరే ఇది ఎంతవరకు జరుగుతుంది ఏంటి అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద వైఎస్ఆర్సీపీకి గట్టి నాయకత్వం జిల్లాలో ఏర్పడిందంటే కేవలం తాడిపత్రి చంద్రశేఖర్ గారు, అదేవిధంగా బూచేపల్లి ప్రసాద్ రెడ్డి గారిని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.